బీఆర్ఎస్ కు పోటీ చేసే అభ్యర్థులు లేరని ఈసారి వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీదే విజయమని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. సీఎం రేవంత్ పెట్టకథలు చెప్పి కాలం గడుపుతున్నారని, తెలంగాణలో సంక్షేమం అభివృద్ధి జరగడం లేదని విమర్శించారు. ఏ సర్వే చూసినా కూడా నేను పొగుడతలేను. ఇలా ఏ సర్వే చూసినా కూడా వరంగల్ కార్పొరేషన్ లో ఈసారి ఎట్టి బస్సులో కాషాయం జెండా రెప్పరెప్పులు ఆడడం ఖాయమని చెప్పి 100% సంకేతాలు వచ్చినాయి. ఇక వాళ్ళు వీళ్ళు మొరుగుతారని పడుచుకుంటున్నారు. ఇక బీఆర్ఎస్ కూడా అడ్రస్ లేడు వాడికి. మొన్న ఎమ్మెల్యేకు ఎమ్మెల్సీలో క్యాండిడేట్ లేరు. బీఆర్ఎస్ వాళ్ళకు ఉన్నారా? మనమే గెలుస్తాం. వాడ ఎమ్మెల్సీకి క్యాండిడేట్ లేరు. 7 కార్పొరేషన్ ఎన్నికలు జరిగినాయి మొన్న తెలంగాణలో. బీఆర్ఎస్ ఎన్ని గెలిచినాయి? 0. బీఆర్ఎస్ పార్టీ లేదు, కాంగ్రెస్ పార్టీ లేనే లేదు. ఇవాళ ప్రజలందరూ విషయాలు ఎవరి చూస్తున్నారు? భారతీయ జనతా పార్టీ. ఇలా ఓటు అడిగే హక్కు కాంగ్రెస్ బీఆర్ఎస్లకు లేదన్నా. 12 సంవత్సరాలు ఏం బికిరన్నా బీఆర్ఎస్ వాళ్ళు. 12 సంవత్సరాలు ఏం బికిరన్నా బీఆర్ఎస్ వాళ్ళు. అరే మేము సవాల్ చేస్తున్నాం. ఈ వరంగల్ కార్పొరేషన్ స్మార్ట్ సిటీ చేసేదానికి వెళ్తా నా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని 7,000 పైసలు స్మార్ట్ సిటీ పైసలు నీ అయ్య జాగిరా, నీ తాత జాగిరా, నా నరేంద్ర మోడీ పైసలు ఇస్తే మొత్తం దోసుకొని స్మార్ట్ సిటీ పైసలు డైవర్ట్ చేసిన ఈ ఫాల్తిగాళ్ళు. 12 సంవత్సరాల్లో బీఆర్ఎస్ వాడు 1 పైసా ఇచ్చిండా? 1 పైసా చెప్పుడన్న, 1 పైసా ఇచ్చిండా? ఇక మేము వీక్తామని చెప్పి వీళ్ళు వచ్చారు కాంగ్రెస్ వాళ్ళు. వీళ్ళు 1 పైసా ఇచ్చిర్రా? వాళ్ళు ఎట్లా దోసుకున్నారో వాళ్ళకు తాతలే వీళ్ళు ఇంకా దోసుకునే పరిస్థితి ఇలా బీఆర్ఎస్ లేదు. ఇది ఓన్లీ వరంగల్ కాదన్న, తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఒక మంచి వాతావరణం, భారతీయ జనతా పార్టీకి అనుకూలమైన వాతావరణం.